గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. వెలుగు దినపత్రిక. గౌడన్నలకు సేఫ్టీ కిట్స్, కాటమే రక్షణ కవచం పేరుతో మోకుల పంపిణీకి సర్కారు చర్యలు. చెట్టుపై నుంచి జారినా కింద పడకుండా ఉండేలా తయారీ. నేడు ఇబ్రాహీంపట్నంలోని లష్కర్ గూడలో ప్రారంభించనున్న సీఎం. ఇక్కడ గౌడన్నలకు సేఫ్టీ కిట్స్ ఇవ్వబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ నేడు రంగారెడ్డి జిల్లాలో పర్యటించి అక్కడ గౌడన్నలకు ఇక్కడ చెట్టుపై నుంచి కింద పడకుండా ఇక్కడ ఉండే విధంగా కిట్స్ ఇవ్వబోతున్నారు. దాన్ని కాటమేయ రక్షణ కవచం పేరుతో ఇక్కడ పంపిణీ చేయబోతున్నారు అని తెలుసుకోవచ్చు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్. ఏటా మార్చి 31 వరకు ఖాళీల లెక్కలు. జూన్ 2 లోపు నోటిఫికేషన్లు. డిసెంబర్ 9 లోపు భర్తీ. సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. ఈ ఇయర్ నుంచి ఎప్పటికప్పుడు ఫీజు రియంబర్స్మెంట్. 10 ఏళ్లు నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు గోసపడ్డారు. ఇప్పుడు ఇస్తుంటే పరీక్షలు వాయిదా వేయాలంటున్నారు. దీక్షల వెనుక రాజకీయ శక్తులు, కోచింగ్ సెంటర్లు. ఇంజనీరింగ్ స్టూడెంట్లకు పట్టాలు ఇస్తే సరిపోదు, స్కిల్స్ నేర్పాలి. సివిల్, మెకానికల్ కోర్సులను బంద్ చేస్తే దేశానికే ప్రధానమని వాక్య. జేఎన్టీయూహెచ్లో ఇంటరాక్షన్ గ్రూప్ ప్రోగ్రామ్స్కు హాజరు. హైదరాబాద్లో సెప్టెంబర్ 5-6 తేదీల్లో గ్లోబల్ ఏఐ సమిట్. ఇక్కడ ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారంట, ప్రకటిస్తారని ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇక్కడ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాలతో ఇక్కడ కేపీహెచ్బి జేఎన్టీయూలో ఇక్కడ జేఎన్టీహెచ్లో ఇక్కడ సమావేశమై మాట్లాడడం జరిగింది. యాజమాన్యాల సందర్భంగా ఇక్కడ సమావేశంలో ఈ విధంగా ఇక్కడ ఇయర్ నుంచి ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలన్నీ ఒకటిసారి క్లియర్ చేస్తారంట. ఇక్కడ ఏ ఇయర్కి ఆ ఇయర్ ఇక్కడ పెండింగ్ లేకుండా మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం పెండింగ్ లేకుండా చేస్తారంట అని ఇక్కడ తెలియజేయడం జరిగింది రేవంత్ రెడ్డి. 10 ఏళ్ళు నోటిఫికేషన్ లేక నిరుద్యోగులు గోసపడ్డారు. ఇప్పుడు జాబులు ఇస్తామంటే డిఎస్సి ఎగ్జామ్ నిర్వహిస్తుంటే వాయిదా వేయాలని ఇక్కడ రాజకీయ శక్తులు, ఇక్కడ ఇంజనీరింగ్ కోచింగ్ సెంటర్ల వాళ్ళు కక్షగట్టి ఈ విధంగా నిరుద్యోగులను మోసం చేస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. రాజకీయ శక్తులు, కోచింగ్ సెంటర్లు ఈ విధంగా దీక్షల వెనుక ఉన్నాయంట. ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్లకు పట్టాలు ఇస్తే సరిపోదు, స్కిల్స్ నేర్పాలి అని సివిల్, మెకానికల్ కోర్సులకు బంద్ చేస్తే ఇక్కడ దేశానికి ప్రమాదమని వాక్య. జేఎన్టీయూహెచ్లో ఇంటరాక్షన్ ప్రోగ్రాంకు హాజరు. హైదరాబాద్లో సెప్టెంబర్ 5-6 తేదీల్లో గ్లోబల్ ఏఐ సమ్మిట్. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇకపై దాని ప్రకారమే ఏటేటా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు. యూపీఎస్సీ తరహాలో ఎప్పటికప్పుడు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాం. అందుకోసం జాబ్ క్యాలెండర్ తెస్తున్నాం. దాన్ని వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి చట్టబద్ధం చేస్తాం. ప్రతి ఏటా మార్చి 31 కల్లా అన్ని శాఖల్లోని ఖాళీలను తెప్పిస్తాం. జూన్ 2 కల్లా నోటిఫికేషన్లు ఇస్తాం. డిసెంబర్ 9 కల్లా ఆ సంవత్సరంలోని ఖాళీలన్నీ భర్తీ చేస్తాం అని వెల్లడించారు. శనివారం హైదరాబాద్లోని జేఎన్టీయూహెచ్లో తెలంగాణలో క్వాలిటీ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అంశంపై ఇంటరాక్షన్ ప్రోగ్రాంతో పాటు స్టూడెంట్ వాలంటరీ పోలీసింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ 2 కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విధంగా జేఎన్టీయూహెచ్లో ఇక్కడ కళాశాల యాజమాన్యాలతో సమావేశమై మాట్లాడారు. ఈ విధంగా ఫీజు రియంబర్స్మెంట్ ఉన్న బకాయిలు మొత్తం క్లియర్ చేసి ఈ సంవత్సరం నుంచి పెండింగ్ లేకుండా చేస్తారంట, ఎప్పటికప్పుడు చెల్లిస్తామని ఇక్కడ సమావేశంలో మాట్లాడారు. అదేవిధంగా నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ ప్రతి ఏటా ప్రకటిస్తాము. అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తామన్నట్టుగా ఇక్కడ ప్రతి సంవత్సరం జూన్ 2న నోటిఫికేషన్లు ఇచ్చి మార్చి 31 కల్లా ఏ శాఖల్లో ఖాళీలు ఉన్నాయో అవన్నీ సమాచారం సేకరించి జూన్ 2 కల్లా ఇక్కడ నోటిఫికేషన్లు ఇచ్చి డిసెంబర్ 9 కల్లా ఇక్కడ జాబులు వచ్చేలా చేస్తాము, ఉద్యోగాల్లోకి తీసుకుంటామన్నట్టుగా ఇక్కడ జాబ్ క్యాలెండర్ తయారు చేసి విడుదల చేస్తామన్నట్టుగా అసెంబ్లీ సమావేశాల్లో ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ సమావేశం సందర్భంగా డిఎస్సి వాయిదా వేసుకుంటూ పోతే ఎట్లా? గతంలో మనం ఉద్యోగాల కోసం కొట్లాడినాం, కానీ ఇప్పుడు మేము ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహిస్తుంటే కొందరు పరీక్షలు వాయిదా వేయాలని కోరుతున్నారు. మేము పరీక్షల సిలబస్ మార్చలేదు, పాత సిలబస్ ప్రకారమే ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాం. కానీ కొన్ని రాజకీయ శక్తులు, కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు స్వలాభం కోసం పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. డిఎస్సి నోటిఫికేషన్ 2 ఏళ్ల కింద ఇచ్చింది, అది అప్పటి నుంచి వాయిదా పడుతూ వచ్చింది. అయినా మళ్ళీ వాయిదా వేయాలని కోరుతున్నారు. వాయిదాలు వేస్తూ పోతే ఈ 2 ఏళ్లుగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పటికే ఉద్యోగాలు రాక వాళ్ళు నిరాశలో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
విధంగా ఇక్కడ డిఎస్సి వాయిదా వేసుకుంటూ పోతే ఎట్లా, ఇప్పటికే 2 సంవత్సరాల నుంచి డిఎస్సి ఎగ్జామ్ వాయిదా పడుకుంటూ వచ్చింది. ఇప్పటికీ వాయిదా వేస్తే ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల పరిస్థితి ఏంటి అన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. డిఎస్సి పరీక్ష వాయిదా వేసిన సందర్భంగా, డిఎస్సి పరీక్ష నిర్వహిస్తున్న సందర్భంగా ఇక్కడ ఎప్పటి నుంచో డిఎస్సి ఎగ్జామ్ కోసం ఎదురు చూస్తుంటే ఇక్కడ విద్యార్థులు, ఇక్కడ రాజకీయ శక్తులు, ఇక్కడ డిఎస్సి ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల వాళ్ళు చేస్తున్న ఇది అంతా కుట్ర అన్నట్టుగా ఇక్కడ దానివల్ల నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు అన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఎన్డీఏకు షాక్, అసెంబ్లీ బైపోల్స్లో ఇండియా కూటమి విజయకేతనం. దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో 13 స్థానాలకు ఉప ఎన్నికలు. 10 సీట్లతో సత్తా చాటిన ఇండియా కూటమి 2 సీట్లకే పరిమితమైన బీజేపీ, ఓ చోట ఇండిపెండెంట్ గెలుపు. ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి లఖ్పత్ సింగ్ సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ ఉప ఎన్నికల సమరంలో ఎన్డీఏకు ప్రతిపక్ష ఇండియా కూటమి షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు బై ఎలక్షన్స్ జరగగా ప్రతిపక్ష ఇండియా కూటమి 10 చోట్ల విజయం సాధించింది. బీజేపీ 2 సీట్లకే పరిమితమైంది. మరో చోట స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ఉప ఎన్నిక జరిగిన 4 రాష్ట్రాల్లో ఇండియా కూటమి అధికారంలో ఉండగా మరో 3 రాష్ట్రాల్లో ఎన్డీఏ సర్కార్ పవర్లో ఉంది. పశ్చిమ బెంగాల్లో 4 సీట్లకు బై ఎలక్షన్స్ జరగగా తృణమూల్ కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. పంజాబ్లోని జలంధర్లో ఆఫ్ అభ్యర్థి గెలుపొందారు. ఉత్తరాఖండ్లో మంగళౌర్, బద్రీనాథ్ స్థానాలను కాంగ్రెస్ దక్కించుకుంది. విధంగా ఇక్కడ దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో బైపోల్స్ అసెంబ్లీ ఎలక్షన్లలో 13 సీట్లకు గాను 10 సీట్లలో కాంగ్రెస్ కూటమి, ఇండియా కూటమి గెలుపొందింది. 2 సీట్లలో మాత్రమే బీజేపీ గెలిచినట్టుగా తెలుసుకోవచ్చు. ఇంకా 1 సీటు ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందినట్లుగా తెలుసుకోవచ్చు. ఈ సందర్భంగా ఇక్కడ ఇండియా కూటమికి ఎక్కువ మరి గెలుపొందడం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక్కడ గమనార్హమని మనము ఆశ్చర్యం వ్యక్తం చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం కేంద్రంలో ఇక్కడ బీజేపీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూటమి గెలుపొందినట్లుగా ఇక్కడ విశేషం. హై స్కూల్లో ప్రహారీ క్లబ్స్, డ్రగ్స్ నివారణకు ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం. గవర్నమెంట్ స్కూళ్లతో పాటు ప్రైవేట్ బడుల్లోనూ కమిటీలు, త్వరగా గైడ్లైన్స్ రూపకల్పన. హై స్కూల్లో ప్రహారీ క్లబ్స్, ఇది డ్రగ్స్ నివారణకు ఏర్పాట్లంట ఇక్కడ చేయనున్న ప్రభుత్వం. గవర్నమెంట్ స్కూళ్లతో పాటు ప్రైవేట్ బడుల్లోనూ కమిటీలు, త్వరలో గైడ్లైన్స్ రూపకల్పన. డ్రగ్స్ నిర్మూలనకు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో ఇక్కడ ప్రహారీ క్లబ్స్ ఏర్పాటు చేస్తారంట. దీని ద్వారా ఇక్కడ పూర్తిగా డ్రగ్స్ నిర్మూలించే అవకాశం ఉంది. ఇక్కడ దానికి సంబంధించి చర్యలు తీసుకుంటున్నట్టుగా ఇక్కడ అధికారులు గైడ్లైన్స్ రూపకల్పన చేశారు. ఇక్కడ దానికి సంబంధించి విద్యాశాఖ కమిషనర్. కాంగ్రెస్లో చేరిన మరో ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరారు. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ శనివారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లో కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. రేవంత్ రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. గాంధీతో పాటు మరో 4 బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్లో చేరారు. అరికపూడి చేరికతో ఇప్పటి వరకు కారు దిగి అస్తంగూటికి చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 9కి చేరింది. మరోవైపు పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కూడా సీఎంను కలిశారు. విధంగా కాంగ్రెస్లో చేరిన మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే షేర్లింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో. అదేవిధంగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఆయన కాంగ్రెస్లో చేరే అవకాశాలున్నాయి. ఆయన కూడా సీఎంని కలిసినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. గత 4 ఏళ్లలోనే 8 కోట్ల కొత్త జాబ్స్. దేశవ్యాప్తంగా గత 3-4 ఏళ్లలో 8 కోట్ల ఉద్యోగులు అయ్యాయని 8 కోట్ల ఉద్యోగాలు క్రియేట్ అయ్యాయని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ఆర్బీఐ రిపోర్ట్లోనే ఈ విషయం వెల్లడైందన్నారు. ఇక్కడ గత 4 ఏళ్లలో 8 కోట్ల కొత్త జాబ్స్ నియామకాలు చేశారంట ఇక్కడ అని నరేంద్ర మోడీ మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా ఆర్బీఐ రిపోర్ట్లోనే ఆ విషయం వెల్లడైందని చెప్తున్నారు నరేంద్ర మోడీ. జమ్మూ కాశ్మీర్ ఎల్జీకి మరిన్ని పవర్స్. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఎల్జీకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని అధికారాలు కట్టబెట్టింది. పోలీసులు, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ల బదిలీలు, పోస్టింగ్స్తో పాటు అడ్వకేట్ జనరల్, లా ఆఫీసర్లను నియమించే అధికారాలను ఆయనకే అప్పగించింది. ఇక్కడ జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్కు, ఎల్జీకు ఇంకా మరిన్ని అధికారాలు చేపట్టింది. ఇక్కడ అధికారులు ఐపీఎస్లు, పోలీసులు, ఐఏఎస్లు ఆఫీసర్ల బదిలీలు కూడా ఈయనకు పోస్టింగ్స్తో పాటు అడ్వకేట్ జనరల్, లా ఆఫీసర్లను నియమించే అధికారాలను కూడా ఆయనకే అప్పచెప్పింది. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్కు
ఇక్కడ మరిన్ని అధికారాలు చేపట్టింది. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు, ఆ విధంగా అడ్వకేట్లు, వీళ్ళందరూ జనరల్ అడ్వకేట్, లా ఆఫీసర్లను నియమించే అధికారం కూడా ఆయనకే ఇంత ముందుకున్న బాధ్యతలతో పాటు ఇంకా అధికంగా బాధ్యతలు ఆయనకు ఇచ్చినట్టుగా తెలుసుకోవచ్చు. నియమించే అధికారాలను ఆయనకే అప్పగించిందంట. ఇక్కడ జమ్మూ కాశ్మీర్ ఎల్జీకి మరిన్ని పవర్స్ అని తెలుసుకోవచ్చు. జనరల్ ఫస్ట్ కంటైనర్ హాస్పిటల్ రాష్ట్రంలోనే ఫస్ట్ టైం ఒక కంటైనర్లో ఏర్పాటు చేసిన హాస్పిటల్ను శనివారం ములుగు జిల్లా పోషాపూర్లో మంత్రి సీతక్క ప్రారంభించారు. 7 లక్షలతో ఒక కంటైనర్లో 4 బెడ్లతో ఈ ప్రత్యేక హాస్పిటల్ను ఏర్పాటు చేశారు. ఈ విధంగా ఇక్కడ ములుగు జిల్లాలో సీతక్క ప్రారంభం చేసింది. ఇక్కడ కంటైనర్లో హాస్పిటల్ను ఏర్పాటు చేసింది. ఇక్కడ అటవీ ప్రాంతంలో ఉన్న గ్రామాలకు సంబంధించి అక్కడ వాళ్లకు త్వరితగతిన వైద్య సదుపాయం అందేలా ఇక్కడ కంటైనర్లో ఫస్ట్ టైం కంటైనర్ హాస్పిటల్ అని ఇక్కడ తెలుసుకోవచ్చు. కంటైనర్ రూపంలో ఇక్కడ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని సీతక్క ప్రారంభం చేసినట్టుగా తెలుసుకోవచ్చు. సిరీస్ గెలిచిన ఇండియా 4వ టీ20లో జింబాబ్వేను యంగ్ ఇండియా చిత్తు చేసింది. శనివారం జరిగిన వన్ సైడ్ మ్యాచ్లో 10 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. మరో మ్యాచ్ మిగిలిండగానే 5 టీ20ల సిరీస్ను 3-1తో సొంతం చేసుకుంది. ఇక్కడ సిరీస్ గెలిచిన ఇండియా 4వ టీ20లో జింబాబ్వేను యంగ్ ఇండియా చిత్తు చేసిందంట. శనివారం జరిగిన వన్ సైడ్ మ్యాచ్లో 10 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. మరో మ్యాచ్ మిగిలిండగానే 5 టీ20ల సిరీస్ను 3-1తో సొంతం చేసుకుంది. పప్పుల ధరలు పైకి కందిపప్పు కిలో 200, మినప్పప్పు కిలో 160, నెలలో 40 నుంచి 50 రూపాయలు పెరుగుదల. ఈసారి ఉత్పత్తి తగ్గడమే కారణమంటున్న వ్యాపారులు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్న కందిపప్పు రేషన్ షాపుల్లో పంపిణీ చేస్తే ధరలు తగ్గే ఛాన్సు. కూరగాయల ధరలకు పప్పులు కూడా తోడయ్యాయి. రోజుకు ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో సామాన్యుడికి పప్పన్నం కరువవుతున్నది. రిటైల్ మార్కెట్లో కిలో కందిపప్పు ధర నెల రోజుల క్రితం 150 నుంచి 160 ఉండగా ప్రస్తుతం 180 నుంచి 200 ధర పలుకుతున్నది. ఇక్కడ కందిపప్పు, మినపప్పు, ఇక్కడ పప్పుల ధరలు రోజుకి పెరుగుతున్నదంట. 50 నుంచి 60 రూపాయలు పెరిగింది ఇప్పుడు గత వారంలోనే అని ఇక్కడ తెలుసుకోవచ్చు మనం. ఈ విధంగా దానికి సంబంధించి ఉత్పత్తి ఎక్కువ రాకపోవడమే ఇక్కడ అని ఈసారి ఉత్పత్తి తగ్గడమే కారణం. ఉత్పత్తి తగ్గడం వల్ల ధరలు పెరిగాయి అన్నట్టుగా ఇక్కడ ఇస్తున్నారు. రేషన్ షాపుల్లో పప్పులు పంపిణీ చేస్తే ధరలు తగ్గే అవకాశం ఉంది అన్నట్టుగా ఇక్కడ ఇస్తుంది ప్రకటన. మనం అర్హులకే సంక్షేమం వెల్ఫేర్ స్కీమ్లో దుబారాకు సర్కార్ చెక్. ఆసరా పెన్షన్ల దగ్గర నుంచి రైతు బంధు దాకా కళ్యాణ లక్ష్మి, డబుల్ ఇండ్లు, దళిత బంధు లాంటి స్కీమ్స్ పైన ఫీల్డ్ ఎంక్వైరీలు, అనర్హుల నుంచి రైతు బంధు, ఆసరా పెన్షన్ల రికవరీకి నోటీసులు ఇస్తున్న ఆఫీసర్లు. అర్హులకే సంక్షేమ పథకాలు అందించాలని, తద్వారా దుబారాకు చెక్కు పెట్టాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. గత సర్కారు హయాంలో అడ్డదారిలో స్కీమ్స్ పొందిన అనర్హులను ఏరివేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఆయా స్కీమ్స్లో లబ్ధిదారుల లిస్టులతో ఇప్పటికే ఫీల్డ్ సర్వేలు చేయిస్తున్న ప్రభుత్వం అనర్హులను గుర్తించి వారి పేర్లను లిస్టులోంచి తొలగిస్తున్నది. అవసరం అనుకున్న చోట ఇప్పటిదాకా స్వాహా చేసిన సొమ్మును ఆయా శాఖల అధికారుల ద్వారా రికవరీ చేయిస్తున్నది. ఆసరా పింఛన్లు, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, దళిత బంధు లాంటి అన్ని పథకాలకు సంబంధించి ఫీల్డ్ ఎంక్వైరీ జరుగుతున్నది. ఆయా స్కీమ్స్ ద్వారా ఎంతమంది అనర్హులు లబ్ధి పొందారు, ఎంత మేరకు ప్రజాధనం దుర్వినియోగం అయింది లాంటి వివరాలను ఆఫీసర్లు జిల్లాల వారీగా సేకరిస్తున్నారు. ఇప్పటివరకు సర్కారుకు అందిన సమాచారం ప్రకారం ఒక్క రైతు బంధులోనే 25,672 కోట్లు దుర్వినియోగం కాగా ఆసరాలో గడిచిన 3 ఏళ్లలో 2018-21 వరకు 1,768 కోట్లు అనర్హులకు చేరాయి. ఈ విధంగా 5,650 మంది రిటైర్డ్ ఉద్యోగులకు ఆసరా పింఛన్లు గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో పంపిణీ. సర్ఫ్ ఎంక్వైరీలో బయటపడ్డ లెక్కలు. ఇక్కడ సైర్ఫ్ కమిటీ ఎంక్వైరీలో బయటపడ్డ లెక్కలు. ఈ విధంగా అనర్హులకు ఆసరా పింఛన్లు, ఇక్కడ కళ్యాణ లక్ష్మి, వివిధ ప్రభుత్వ పథకాలు అందినాయి అని ఇక్కడ సర్వేలో తెలియడం జరిగింది. ఇక్కడ సర్వే విషయంలో ఇవన్నీ వెలుగులోకి వచ్చాయని తెలుసుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులే 5,650 మంది ఆసరా పింఛన్లు తీసుకున్నారని ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళని సందర్భంగా దాన్ని పొందిన మొత్తాన్ని రికవరీ చేసే ప్రక్రియ కూడా చేపడుతున్నారని ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇదన్నీ వాళ్ళని వేరివేసే ప్రక్రియ చేపడుతుంది ప్రస్తుత గవర్నమెంట్. ఇక్కడ గత గవర్నమెంట్ బీఆర్ఎస్ ప్రభుత్వం వీళ్ళు అనర్హులకు కూడా పింఛన్లు పథకాలు లబ్ధి చేకూర్చింది అన్నట్టుగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా ఇక్కడ ఎంక్వైరీ చేపించి ఈ విధంగా అర్హులకు మాత్రమే పథకాలు అందే విధంగా ఇక్కడ చర్యలు చేపడుతున్నట్టు తెలుసుకోవచ్చు. డెంగ్యూ దడ రాష్ట్రంలో పెరుగుతున్న
కేసులు ఈసారి మనకు ముప్పు ఎక్కువే, 2 ఏళ్లకోసారి విజృంభిస్తుందంటున్న డాక్టర్స్. ఈ ఏడాది ఇప్పటికే 2359 మందికి డెంగ్యూ పాజిటివ్. వారంలోనే 7-10% పెరిగిన టెస్ట్ పాజిటివ్ రేటు రాష్ట్రంలో డెంగ్యూ దడ పుట్టిస్తున్నది. ఈసారి కేసులు ఎక్కువగా నమోదయ్యే ప్రమాదం ఉన్నదని డాక్టర్లు అంచనా వేస్తున్నారు. ప్రతి 2 ఏళ్లకోసారి డెంగ్యూ విజృంభిస్తున్నదని, ఆ లెక్కన ఈసారి ఎక్కువగా ఉండొచ్చు అని చెబుతున్నారు. అధికారిక లెక్కలు ఎలా ఉన్నా 2022తో పోలిస్తే నిరుడు డెంగ్యూ తీవ్రత తక్కువగానే ఉందంటున్నారు. ఈసారి ప్రభావం ఎక్కువగా ఉండొచ్చునని హెచ్చరిస్తున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO వంటి సంస్థలు కూడా దేశంలో ఈసారి డెంగ్యూ ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే అలర్ట్ చేశాయి. డాక్టర్లు అంచనా వేసినట్టే ఇప్పటికే రాష్ట్రంలో వేల మంది జ్వరాల బారిన పడ్డారు. ఈ ఏడాది ఇప్పటి వరకు చేసిన టెస్టుల్లో 2359 మందికి డెంగీ పాజిటివ్గా తేలినట్టు ప్రజా ఆరోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. ఇక్కడ ఈసారి రాష్ట్రంలో డెంగ్యూ దడ మొదలైందంట. ఇక్కడ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంస్థ కూడా నివేదికలో ఈసారి డెంగ్యూ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది అని ఇక్కడ జాగ్రత్తలు పాటించాలన్నట్టుగా ఇక్కడ సంస్థ సర్వేలో విషయాలు వెల్లడించింది. ఇక్కడ దానికి సంబంధించే ఇక్కడ 2022తో పోలిస్తే గత సంవత్సరం తక్కువే, ఈసారి పెరిగే అవకాశం ఉందని ఇక్కడ సర్వేలు చెబుతున్నాయి. దాని తగ్గట్టు ఇక్కడ ఇప్పటికే 2359 మందికి డెంగ్యూ జ్వరం బారిన పడినట్టుగా ఇక్కడ తెలిసింది. ఇక్కడ అధికంగా రోజుకు డెంగ్యూ జ్వరం బారిన పడిన వాళ్ళు పెరుగుతున్నట్టుగా ఇక్కడ తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. ఈ వారంలోనే 7-10% పెరిగిన టెస్ట్ పాజిటివ్ రేట్ అంట. ముప్పు ఎక్కువగా ఉంది, డెంగ్యూ ప్రమాదం ఈసారి ముప్పు ఎక్కువగానే ఉందన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు మనం ఈ సందర్భం. హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి, కీళ్ళ నొప్పులకు నో ఆపరేషన్, నో సైడ్ ఎఫెక్ట్స్. జెనెటిక్ హోమియోపతి ట్రీట్మెంట్తో ఇక్కడ 10,000 మందికి ప్లస్ ఎక్కువ మందికి ఆపరేషన్ లేకుండానే కీళ్ళ నొప్పులకు చికిత్స. ఇది హోమియోకేర్ ఆపరేషన్ లేకుండానే కీళ్ళ నొప్పులకు చికిత్స చేస్తున్నారంట. ఇక్కడ కీళ్ళ నొప్పులకు నో ఆపరేషన్, నో సైడ్ ఎఫెక్ట్స్ అని ఇక్కడ వరల్డ్ క్లాస్ హోమియోపతి అడ్వర్టైజ్మెంట్ ఇది దీనికి సంబంధించి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.